ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. ఇప్పటి వరకు సంబంధ సంప్రదింపులలో ఏవైతే ఆశీర్వాదాలు లభించాలో అవి లభించడం లేదు. పురుషార్థం ఎవరు ఎంత చేసినా మంచిదే, కానీ పురుషార్థంతో పాటు ఒకవేళ ఈ ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వకపోతే దాత యొక్క స్థితి దయాహృదయులుగా అయ్యే స్థితి అనుభూతి అవ్వదు అని బాబా అంటున్నారు. స్వపురుషార్థంతో పాటు బాబ్దాదా మరి పరివారంలో చిన్నవారు పెద్దవారి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలి. ఈ ఆశీర్వాదాలు పుణ్యఖాతాను జమ చేస్తాయి. ఇవి మార్కులలో కలుస్తాయి. ఎంత సర్వీస్ అయినా చేయండి, సర్వీస్ యొక్క ధ్యాసలో ఎంతైనా ముందుకు వెళ్ళండి. కానీ పిల్లలలో ఈ విశేషత బాబా చూడాలనుకుంటున్నారు. మరలా బాబా సేవతో పాటు నిర్మాణత కూడా ఉండాలి. ఈ పుణ్యఖాత జమ అవటం చాలా చాలా అవసరము. మరల ఇక ఇలా అనకండి, నేను చాలా సర్వీస్ చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, కానీ నెంబరు వెనక ఎందుకు వచ్చింది అని బాబా అడుగుతున్నారు. అది ఇది చేసిస్తే అందువలన బాబా ముందుగానే సైగ చేస్తున్నారు, వర్తమాన సమయంలో ఈ పుణ్యఖాత చాలా చాలా జమ చేసుకోండి అని. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. వీరు మారరు అని ఆలోచించకండి. ప్రకృతిని మార్చగలుగుతున్నారు, ప్రకృతితో కలవగలుగుతున్నారు కదా. బ్రాహ్మణాత్మలతో కలవలేరా? వ్యతిరేకమైన వారిని కూడా కలుపుకోండి. ఇదే నిర్మాణం మరియు నిర్మాణత యొక్క సమానత. కర్మలో యోగాన్ని కలిపి కర్మ మరియు యోగం రెండు సమానతను ఉంచుకోవాలి. సమానత ఉంచుకున్న వారికి ఎగస్ట్రా ఆశీర్వాదాలు లభిస్తాయి. బాగా ఆలస్యమైన బోర్డు బాబా అయితే ఆలస్యమైన బోర్డు ఇక ముందు పెడతారు. కానీ ఎవరైతే ఆలస్యంగా వచ్చారో వారు ఈ కొద్ది సమయంలో చాలా పురుషార్థం చేసుకోవచ్చు అంటున్నారు బాబా. ధైర్యం ఉన్న పిల్లలకు బాబా సహాయం చేస్తారని వరదానాన్ని బాబ్దాదా మీకు ఇచ్చారు కదా, అందుకు ధైర్యం చేసి ముందుకెళ్ళిపోండి అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.